రత్న పరాజయం తరువాయి భాగానికి స్వాగతం. ఈ కథ మనం ఇంతకుముందు ఏం కథ చదువుకున్నాం? మధుమతి కదా. మధుమతిలో చాలా ట్విస్సు టర్న్స్ అందరం గెస్సులు కొట్టాం కదా. ఇది గెస్ కొట్టండి చూద్దాం ఈ రత్న పరాజయం ఏమిటో, మన హరిప్రసాద్ లైఫ్ ఏమవుతుందో, అతని లైఫ్లోకి ఎవరు వస్తారో గెస్ కొట్టండి చూద్దాం. సరేనా? కథలోకి వెళ్ళిపోదాం. రావోయ్, అనుకుంటున్నావు నువ్వు ఇవాళ వస్తావని నవ్వుతూ ఆహ్వానించింది హరిప్రసాద్ని పార్వతమ్మ. బాబాయ్ గారు రమ్మని రాస్తే రాకుండా ఉండగలనా దొడ్డమ్మగారు అని లోపలికి వచ్చాడు హరిప్రసాద్. ఇంట్లో ఆమె మూడవ కూతురు అనురాధ, ఆమె పిల్లలు ఉన్న అలికిడి. వీధి సావిట్లో కూర్చున్న హరిప్రసాద్కి కాఫీ ఇచ్చి, బాగున్నావా తమ్ముడు, అమ్మ బాగున్నారా అడిగింది అనురాధ. బాగుందక్క, నువ్వెప్పుడొచ్చావు అడిగాడు హరిప్రసాద్. మోహన్కి పెళ్లి కుదిరింది కదా, అమ్మ కొంచెం ముందుగా రమ్మని ఉత్తరం రాస్తే రత్నని బాబుని తీసుకుని వచ్చాను. రత్న ఏం చదువుతోంది ఇప్పుడు అప్రయత్నంగా అడిగాడు హరిప్రసాద్. ఇంటర్మీడియట్ పాస్ అయింది. చాలే, ఇహ పెళ్లి చేసేస్తావు అనుకుంటున్నాం అంది అనురాధ. ఒక్క క్షణం దిగ్భ్రాంతుడయ్యాడు హరిప్రసాద్. రత్నకు పెళ్ళా? ఆ కుంటి పిల్లను ఎవరు చేసుకుంటారు? నడుస్తుంటే వికారంగా అసహ్యంగా ఉంటుంది రత్న అనుకున్నవాడల్లా వెంటనే తేరుకుని, ఆహా, అంతా బాగున్నారు కదా, బావగారెక్కడా అడిగాడు. ఊళ్ళోనే అని అతని చేతిలోని కాఫీ గ్లాస్ అందుకుని, నాన్నగారికి చెప్తానుండు నువ్వు వచ్చావని అంటూ వేణుగోపాలరావు గారు ఉండే గదివైపు నడిచింది. నేనే వస్తాను, చెప్పటం ఎందుకులే అని ఆమె వెంట నడిచాడు హరిప్రసాద్. అనురాధ భర్త స్టేషన్ మాస్టరు. ఆమెకు 3 పిల్లలు. పెద్దది రత్న, రెండవ అమ్మాయి ప్రభ, తర్వాత బాబు. హరిప్రసాద్ వేణుగోపాలరావు గారి పిల్లల్ని అక్క అన్న అని వరుసలు పెట్టి పిలుస్తాడు. కొత్తలో పేరు పెట్టి పిలవబోయే హరిప్రసాద్ని మందలించింది. అలా పిలవటం శారదమ్మే నేర్పించింది. హరిప్రసాద్ని చూస్తూనే వేణుగోపాలరావు గారి ముఖం వికసించింది. ఉత్తినే చూడాలని అనిపించి కార్డు రాసి పడేశాను. వెంటనే వచ్చేసావా? సెలవు దొరికిందా నవ్వుతూ ప్రశ్నించాడు పడుకున్నవాడల్లా లేచి కూర్చుంటూ. వెళ్ళి చనువుగా అతని పక్కన కూర్చుంటూ, నాకు చూడాలని ఉంటే వచ్చేసాను బాబాయ్ గారు అన్నాడు హరిప్రసాద్. చూడాలని వచ్చావా అని అతని వీపు మీద కుడి చేత్తో ఆప్యాయంగా చరిచి, మోహన్కి పెళ్ళి, అమ్మను ఒకసారి పంపిస్తావా అని అడగటానికి మీ దొడ్డమ్మ ఉత్తరం రాయమని వేధించుకు తింది. అది అసలు సంగతి. నాకు చూడాలనే ఉందనుకో, అయినా చూడాలని ఉన్నంత మాత్రాన ఉద్యోగంలో ఉన్నవాడిని వెళ్ళిపోరా అని రాసేస్తే ఎలా అని నవ్వి, అమ్మ నువ్వు క్షేమమే కదా అడిగారు. తల్లిని పంపించటం. ఆ మాట వినగానే హరిప్రసాద్ గుండెల్లో రాయి పడింది. నవ్వుతూ పరధ్యానంగా ఉండిపోయాడు. మళ్ళీ వేణుగోపాలరావు గారే అన్నారు, పెద్ద పనులేవుంటాయి, ఆడపిల్ల పెళ్లి కాదుగా, అయినా మీ అమ్మ వస్తే మాకు ధైర్యం, పంపిస్తావు కదూ అని. అలాగే అన్నట్లు తల ఊపాడు హరిప్రసాద్. చాలా విషయాలు మాట్లాడాలి, అమ్మను పంపించు, అసలు ఆమెను చూసి ఎన్ని రోజులైందో అంది అనురాధ. వాడు ఇప్పుడే వెళ్ళిపోతున్నట్లు మాట్లాడేస్తున్నాం, కాఫీ అది ఏమన్నా ఇచ్చావా అన్నారు వేణుగోపాలరావు. తాగాడు నానా, హరి ఒళ్ళు చేసి బాగున్నాడు కదూ అంది అనురాధ తల వంచి కూర్చున్న హరిప్రసాద్ వైపు తృప్తిగా చూస్తూ. బాగుండడు, ఎవరో రాయిగా చదివానులే, బ్యాంకుకు మస్తా కొత్త రూపాయి నోట్లా ఉంటాడట అని తన మాటలకు తనే గలగలా నవ్వేశారాయన. వయస్సు పైపట్టంతో ఓపిక తగ్గి ప్రాక్టీస్ మానేశారాయన. కాకపోతే సలహాలిస్తారంతే. కొడుకులిద్దరూ ఉద్యోగస్తులయ్యారు. బ్యాంక్ అకౌంట్లున్నాయి. ఆడపిల్లల పెళ్ళిళ్ళన్నీ అయిపోయాయి. కొడుకులిద్దరూ పెళ్ళిళ్ళు చేసేస్తే అతడి బాధ్యతలు తీరినట్లే. ఎప్పుడొచ్చావోయ్ అంటూ పార్వతమ్మ వచ్చి కుశల ప్రశ్నలు వేసింది. తర్వాత ముఖం కడుక్కుని తలదువ్వుకుని, అలా వీధిలోకి వెళ్ళి వస్తానక్క అని అనురాధకు పార్వతమ్మకు చెప్పి బయటకు వెళ్ళిపోయాడు హరిప్రసాద్. అతను వెళ్ళాక ఆ ముగ్గురి మధ్య చర్చ ఏదో విషయం మీద జరిగిపోయింది. వేణుగోపాలరావు గారు పెదవి విరిచి నవ్వేసి, ఇప్పుడు ఆ విషయం వాడిని అడగొద్దు అనేశారు. దానితో ఆ తల్లి కూతుళ్ళ ముఖాలు మాడిపోయాయి. ఒకరు వెనుక ఒకరు గదిలోంచి వెళ్ళిపోయారు. బజార్లో తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ కనిపించారు. అందరితో సరదాగా కబుర్లు చెప్తూ తిరుగుతున్నాడు. కానీ అతని మనసులో ఏదో ఆందోళన. రాత్రి 8కి తిరిగి వచ్చాడు. పార్వతమ్మ అతని విస్కిట్లో అన్నం పెడుతూ, మొహమాట పడకు, నువ్వు మా కుటుంబంలో ఒక వ్యక్తివే అన్నది. శారదమ్మ వెళ్ళిపోయాక వేణుగోపాలరావు గారు ప్రాక్టీస్ ఎత్తేశాక మరి వంట మనిషి గురించి ఆలోచించలేదు. పార్వతమ్మ తానే వంట చేస్తోంది. అదేమిటండి ఇవాళ కొత్తగా మాట్లాడతారు? పరాయివాణ్ణైతే ఈ ఇంటికి ఇంత చనువుతో రాగలనా అన్నాడు హరిప్రసాద్. ఎందుకో గాని ఆ ఇంటిలోని ఆడవాళ్లు అతనికి అధిక మర్యాదలు చేస్తున్నట్లు అనిపించింది.
ఉద్యోగస్తుని అయినందుకు కాబోలని సరిపెట్టుకున్నాడు. ఇంతకీ అతని మనసును తొలిచేస్తున్నది. తల్లిని ఎలా పంపించాలి? ఆ పిల్లను ఏమిటి చేస్తుందావిడ? ఇదే ప్రశ్న. మర్నాడు ప్రయాణమే వెళ్ళబోతుంటే వేణుగోపాలరావు గారు అన్నారు, వెళ్ళగానే అమ్మని పంపించు. నువ్వు ముహూర్తానికి 4 రోజులు ముందురా అని. అది అభ్యర్థనలా మరోలా లేదు, ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఉందా మాట. అలాగే అని వినయంగా చెప్పి అతనికి చేతులు జోడించి నమస్కరించి వీధి గడప దాటాడు హరిప్రసాద్. తనకిష్టమున్నా లేకపోయినా అతని మాట ప్రకారం నడుచుకోవాలి తను. ఈ శరీరాన్ని మేధస్సుని పెంచింది అతను. తనకు జీవనోపాధి కలిగించింది అతను. అతను ప్రయత్నించకపోతే తనకి బ్యాంకు ఉద్యోగం వచ్చేదా? అమ్మని ఎలా పంపటం? మళ్ళీ ప్రశ్న. చివరికి అనుకున్నాడు, ఆ పిల్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడ దిగబెట్టేయని ఖచ్చితంగా చెప్తాడు, అంతే అని చిరాగ్గా జుట్టు పీక్కున్నాడు. మళ్ళీ చప్పున బ్యాంటు జేబులో నుంచి దువ్వెన తీసి తల దువ్వేసుకున్నాడు. అతని ఇంటికి వచ్చి రావటంతో అడిగింది శారదమ్మ. అంతా బాగున్నారా? బాబాయ్ గారు బాగున్నారా అని. ఆ బాగున్నారు అని పొడిగా జవాబిచ్చి లోపలికి వచ్చాడు హరిప్రసాద్. అతని ముఖం కడిగి బట్టలు మార్చుకుని కాఫీ తాగుతుంటే సోఫాలో అతని ప్రక్కన కూర్చుంటూ మళ్ళీ అడిగింది శారదమ్మగారు. అయితే మోహన్కి పెళ్ళా? కట్నం ఎంతిస్తున్నారు అని. ఏమో అవేమీ నేను అడగలేదు. నిన్ను పంపించమన్నారు. బాగుండదు. ఆ అమ్మాయిని వచ్చిన చోటికి పంపించి వెళ్ళు అన్నాడు హరిప్రసాద్. అదెక్కడికి వెళ్తుంది? అక్కడెవరున్నారు దీన్ని ఆదుకునేవారు? చప్పున ప్రశ్నించింది ఆవిడ. మనం తప్పించి మరెవరూ లేరంటావు. అమ్మ తాలూకు బంధువులో అయ్య తాలూకు బంధువులో ఉంటారు. అప్పగించేసే. కావాలంటే చెప్పే. మా అబ్బాయి ఒప్పటం లేదు అని అన్నాడు హరిప్రసాద్ చిరాగ్గా, కుడి చేతి గుప్పెడితో జుట్టు పీక్కుంటూ. ఎన్నిసార్లు చెప్పాలేమిటి? ముఖం చిట్లించింది ఆవిడ. నీదో తీసుకుపో, లేకపోతే రాలేనని ఆయనకు రాసే అని అక్కడి నుంచి లేచి గబగబా బట్టలు మార్చుకుని వీధిలోకి వెళ్ళిపోయాడతను. ఇంకా నేనేమీ చెప్పేది లేదన్నట్లుగా. అప్పుడు వాణి ఇంట్లో లేదు. సుబ్బలక్ష్మమ్మ గారి కోడలి దగ్గర మిషన్ కుట్టు నేర్చుకుంటానని వెళ్ళింది. సుబ్బలక్ష్మమ్మ కోడలికి కుట్లు, అల్లికలు, సంగీతం అన్నీ వచ్చు. స్కూల్ ఫైనల్ దాకా చదివింది కూడా. అయితే అత్తగారి సాధింపు భర్త పట్టించుకోకపోవటం, అతని నిర్లక్ష్యం ఆమెను మానసికంగా కృంగతీసింది. వాడితో పరిచయం ఆమెకు కొంత మార్పు, ఆనందం కలిగించాయి. ఏమిటా మాటలు అని సుబ్బలక్ష్మమ్మ విసుక్కున్నా పట్టించుకోదు వాణి. ఆవిడ పనిచేస్తున్నా మాట్లాడుతున్నా మీరు మా దొడ్డమ్మ దగ్గరకి వెళ్ళండి కాసేపు అంటుంది నవ్వుతూ చనువుగా. ఆమె ఏం కొనుక్కున్నా పర్వాలేదు అనుకోని అని తను మాట్లాడటం, కాత్యాయని మాట్లాడించటం మానదు వాణి. ఇడ్లీ పప్పు రొట్లో వేసి రుబ్బుతూ ఏదో గుర్తుకు వచ్చినట్లు ఆగి దొడ్డమ్మా పిలిచింది వాణి. ఏ మెరక ఏ మొరం కడిగావా అంటూ వచ్చింది శారదమ్మ వాణి దగ్గరకు. కడిగాను కానీ ప్రసాద్ వచ్చాడా? సెలవు ఇవాళ్టితో సరికాబోలు అడిగింది. వచ్చాడు. కాఫీ తాగి వీధిలోకి వెళ్ళాడు. వాళ్ళ అబ్బాయికి పెళ్లి కుదిరింది కదా, రమ్మని కబురు. పెద్ద కొడుకు పెళ్ళి ఏదో అట్టహాసం చేశారు కావోళ్ళు. ఎలా వెళ్ళటమో ఏమిటో నాకేమీ తోచడం లేదు. వెళ్ళిపోదొట్టమ్మా, ప్రసాద్కి వండి పెడతాలే, నేనున్నానుగా అంది వాణి. పిచ్చి పిల్ల అని నవ్వి, నిన్నింట్లో వదిలి వెళ్తానంటే వాడు తాటి ప్రమాణం లేస్తున్నాడు. వాళ్ళింటికి ఇద్దరం వెళితే బాగుంటుందా అని మౌనంగా ఉండిపోయింది వాణి. ఓ నిమిషం నిశ్శబ్దం తర్వాత, పోనీ సుబ్బలక్ష్మమ్మ గారింట్లో ఉంటాలే దొడ్డమ్మ, ఆవిడ ఊరుకోవద్దు, లేకపోతే ఒంట్లో బాలేదని ఉత్తరం రాసేస్తాను. 2 నిమిషాల తర్వాత అంది వాణి రుద్ధస్వరంతో. నన్ను ఏ అనాథ శరణాలయానికో అప్పగించే దొడ్డమ్మా అని. ఊరుకో, నేను చచ్చిపోయానా? నేను వెళ్ళనంటాను. అప్పుడు వాడే దారికొస్తాడు అంది మందలింపుగా శారదమ్మ. మళ్ళీ ఆ రాత్రి తల్లి కొడుకుల మధ్య ఘర్షణ జరిగింది. వాణి ఎక్కడికి వెళ్ళదు, దానికి ఎవరూ లేరు అని ఖచ్చితంగా చెప్పేసింది శారదమ్మ. అసలు నిన్ను పెళ్లికి పంపించకుండా ఉంటే ఇటువంటి సమస్య ఎదురయ్యేది కాదు అని పిడికిలితో తల కొట్టుకున్నాడు హరిప్రసాద్. ఆ రాత్రి అతనికి సరిగా నిద్ర పట్టలేదు. తల్లి మీద కోపం వచ్చింది. ఎవరో దిక్కులేని వయసు పిల్లను వెంట పెట్టుకుని ఆమె రావటం అతనికి వివేకం అనిపించలేదు. ఎంతో తేలికగా వ్యవహరించే తల్లి ఎందుకు ఇలాంటి పని చేసిందో అతనికి అర్థం కావటం లేదు. మర్నాడు ఉదయం అంతా మౌనంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోయారు. బ్యాంకుకెళ్తూ అమ్మా అని పిలిచాడు హరిప్రసాద్. అతని దగ్గరికి వెళ్ళింది శారదమ్మ. మౌనంగా తలవంచి నిల్చున్న తల్లివైపు ఓసారి చూసి, ఇదిగో డబ్బు, వెళ్ళిరా, నేను ఆ వేళకి వస్తే వస్తాను, లేకుంటే లేదు అని టేబుల్ మీద 10 రూపాయల కాగితాలుంచి మరి ఆమె మాట కోసం నిలవకుండా వెళ్ళిపోయాడు హరిప్రసాద్.
చూసావా ఆ మావాడెంత మంచివాడో సంతోషంగా అంది వాణి దగ్గరికి వస్తూ శారదమ్మ. నేను కాదన్నానేమిటి? అమ్మయ్య వెళ్ళమన్నాడు. నా నుంచి మీకెంతటి కష్టం వచ్చింది అని నేనెంత బాధపడుతున్నానో తెలుసా? రాత్రంతా నిద్ర పట్టలేదు అసలు. చచ్చిపోవాలనుకున్నాను. చచ్చేం సాధిస్తారెవరైనా? నోరు ముయ్. 11 గంటల బస్సుకి వెళతాను. ఇల్లు జాగ్రత్త. సుబ్బలక్ష్మమ్మను వచ్చి రాత్రి సాయం పడుకోమను అని గబగబా పెట్టి సర్దుకుంది శాంతమ్మ. అలాగే అంది వాణి సంతోషంగా. కానీ ఆమె గుండెల్లో ఏదో బెదురు. ఇవాళ నుంచి తాను హరిప్రసాద్ ఉంటారింట్లో. అతను ఎంత అసహించుకుంటాడో, శనిలా దాపురించాలని తిట్టుకుంటాడేమో అని. ఆదరా భోజనం చేసేసి రోడ్డున పోయే రిక్షా పిలిచేసింది శారదమ్మ. ఆమె పెట్టి రిక్షాలో పెడుతూ, నాకేదీ భయంగా ఉంది దొడ్డమ్మ, తొందరగా వచ్చే సుమా అంది. నాకు తెలీదు, వచ్చేక కూర్చుంటానా అని నవ్వి మరోసారి చెప్పింది. జాగ్రత్త, ఏమీ మాట్లాడకు, పనులు నువ్వు చేసుకుపో అని నెమ్మదిగా. అలాగే అన్నట్లు తలూపింది వాణి. ఆ ఇంట్లో తాను ఒక్కతే ఉండటం ఏదో గుండె నిండుగా దిగులు. శభాష్, అయితే ఆ పిల్లని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావా? మీది మహా గొప్ప మనసు. గతమంతా మరిచి వదిలేసి అని మెచ్చుకున్నారు వేణుగోపాలరావు గారు. శారదమ్మ చెప్పిన కథంతా విని సంతోషంగా నవ్వుతూ, మనసు ఒప్పింది కాదు బాబుగారు, దాన్ని చూస్తుంటే కడుపు చెరువైపోయింది అని కనులు ఒత్తుకుంది శారదమ్మ. అతను ఒక్కరే ఉన్నప్పుడు చెప్పింది ఈ వార్త. ఆ ఇంట్లో అందరికీ ఆ విషయం తెలియటం ఆమెకి ఇష్టం లేదు. ఎంతటి రహస్యాన్నైనా గుండెల్లో గుంభనంగా దాచుకునే వ్యక్తి గోపాలరావు గారు. పార్వతమ్మ అనురాధ ఆదరణలో, ఆప్యాయతలో కొత్తదనం కనిపించింది శారదమ్మకు. తన కొడుకు ఉద్యోగస్తుడయ్యి తనకో స్థానం వచ్చినందుకు కాబోలని సరిపెట్టుకుంది. సాయమని ఆమె వెళ్ళింది కానీ ఆమె చేత వారు మునిపటిలా పనులు చేయించుకోలేదు. వేరే వంట మనిషిని ఏర్పాటు చేసుకున్నారు. అయితే నన్ను పిలిచిందెందుకు అని ప్రతి పనిలో చొరబడి చెయ్యబోయే శారదమ్మను, మీరుండండి పిన్నిగారు అని వారించేది అనురాధ. పిన్నిగారు కొత్త వరుస కొంచెం ఆశ్చర్యం కలిగించింది శారదమ్మకు. ఏవైనా వారిలోని మార్పు గురించి అంతగా ఆలోచించి పట్టించుకోలేదు శారదమ్మ. అసలు నువ్వెవరు? వాణి ఇచ్చిన కాఫీ సిప్ చేస్తూ అడిగాడు హరిప్రసాద్. ఎన్నిసార్లు చెప్పాలి ఏమిటి? ముఖం చిట్లించుకుంది కృత్రిమంగా వాణి. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో, ఖచ్చితంగా అన్నాడు హరిప్రసాద్. అక్కడ నాకేమీ లేదు. మరెక్కడుంది? ఇక్కడ. నువ్వు నన్ను ఇంట్లోంచి తరిమేస్తే చచ్చిపోతాను. చచ్చిపోతావా? మరేం చెయ్యాలి? వాణి ప్లీజ్, అమ్మ వచ్చే వరకన్నా వెళ్ళిపో. నీకు బస్ ఛార్జీ ఇస్తాను. నాకు వెళ్ళటానికి ఎవరూ లేరని చెప్పాను కదా. అందరూ ఏమనుకుంటారో ఆలోచించావా? మనిద్దరం ఒక ఇంట్లో ఉండటం బాగుంటుందా? నీకేం నష్టం? అయినా చెల్లెళ్ళు అవుతానని చెప్పావు కదా, భయం దేనికి? ఎవ్వరూ నమ్మటం లేదు. ఆ కొత్త చెల్లెలు ఎక్కడి నుంచి ఊడిపడింది అనుకుంటున్నారు. నష్టం మాట అటుంచు. నేను సిగ్గుపడాలి, తల ఉంచుకోవాలి. మగాడివి నీకేంటి? తప్పు ఎవరు చేశారని అనుకున్నా వారు సిగ్గుపడాల్సిందే. ఇందులో ఆడ మగ భేదం లేదు. నువ్వు తప్పు చెయ్యవు కదా. నిజమే, చెయ్యను. కానీ చెయ్యలేదని లోకం నమ్ముతుందా? తల కొట్టుకున్నాడు విసుగ్గా. నన్ను ఏ అనాథ శరణాలయానికో అప్పగించు. డబ్బుందన్నావు. ఎక్కడా? విశాఖపట్నం బ్యాంకులో. నీకు మతి ఉందా? ఇది విశాఖపట్నమే. ఏ బ్యాంకులో ఉంది? ఏమో నాకు తెలియదు. దొడ్డమ్మకు తెలుసు. నీకు తెలియదు? నొక్కినట్లు అన్నాడు. నిజమే, తెలియదు. బట్టలు మార్చుకుని వచ్చి సోఫాలో కూర్చుంటూ మళ్ళీ పిలిచాడు. వంట ఇంట్లో ఏదో పని చేసుకుంటున్న వాణిని. 5 నిమిషాల తర్వాత వాణి అని. ఆమె వచ్చి అతనికి కొంత దూరంలో కూర్చుని ప్రశ్నార్థకంగా అతని ముఖంలోకి చూసింది. అవ్వాళ అన్నావు బ్యాంక్ అకౌంటు నా పేర ఉందని. అన్నావా లేదా? అన్నాను. ఇప్పుడు తెలియదంటున్నావు? నిజమే, తెలియదు. మా మా అమ్మ తాలూకు ఇల్లు అమ్మటం, ఆ డబ్బు బ్యాంకులో వేయటం అంతా దొడ్డమ్మే చేయించింది. ఈ ఊరు బ్యాంకో లేక విజయనగరం బ్యాంకో. నువ్వు చదువుకోలేదా? చదువుకున్నాను. ఏం చదివావు? 10th పాస్ అయ్యాను. దాపరకం లేకుండా నువ్వెవరో, మా అమ్మ వెంట నువ్వు పడ్డావో, మా అమ్మే నిన్ను తీసుకొచ్చిందో, అంతా జరిగిందంతా చెప్పు. దొడ్డమ్మని అడగాల్సింది హరి ప్రసాద్ పెద్ద పరిచయం ఉన్నట్లు అని ఉప్పెనలా వస్తున్న కోపాన్ని అదిమిపెట్టి, నిన్ను అడుగుతున్నా నువ్వు ఇప్పుడు చెప్పు, లేకపోతే జుట్టు పట్టి అవతలికి ఈడ్చేస్తానన్నాడు. అతన్ని చూస్తుంటే అంత పని చేసేలాగా ఉన్నాడని, ఇటువంటి పరిస్థితి ఎప్పుడో వస్తుందని ముందే ఊహించింది శారదమ్మ. ఆవిడ చెప్పిన కథ గుర్తు చేసుకుంటూ నెమ్మదిగా ఒక్కో మాట చెప్పడం ప్రారంభించింది వాణి. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు అమ్మని నాన్నగారు ఎందుకో వదిలేశారట. నాకు తెలియదు. అమ్మ జీఎస్గా ఉద్యోగం చేసేది. అమ్మకి వాళ్ళ తల్లి తాలూకుది
ఒక పెంకుటిల్లు వచ్చింది. మా అమ్మ జబ్బుతో 2 సంవత్సరాలు మంచాన ఉంది. ఆ కారణంగా అప్పులు అయ్యాయి. నాకు తెలిసిన దగ్గర నుంచి మా బంధువులనేవారు ఎవరూ ఇంటికి రాలేదు. అంతా అమ్మ స్నేహితులే ఆదుకునేవారు. మీ అమ్మ పెళ్ళికి ఆ ఊరు వచ్చే నాటికి మా అమ్మ పోయి నెల దాటింది. దిక్కులేక ఇరుగు పొరుగుల సాయంతో ఉన్న నన్ను చూసి జాలిపడి విషయాలన్నీ అడిగి తెలుసుకుంది. మా అమ్మ మీ అమ్మకు చిన్ననాటి స్నేహితురాలట. నాతో వచ్చేస్తావా అని అడిగింది. అలా నన్ను అడిగిన వారు ఎవరున్నారు? సరే అన్నాను. అప్పటికే ఇల్లు బేరం పెట్టి అప్పులు తీర్చేయాలనే సలహా నాకు ఇరుగు పొరుగులు ఇస్తున్నారు. ఇల్లు వచ్చిన ధరకి అమ్మేసి అప్పులు తీర్చి మిగిలిన డబ్బు డిపాజిట్ చేసింది దొడ్డమ్మ. అమ్మ జబ్బు పడ్డప్పుడు అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి పలకరించిపోయే సీతారాం తాతగారు ఈ సహాయం చేసి పెట్టారు అని ఆగింది వాణి. ఇదంతా నిజమా? నమ్మమంటావా? నమ్మమంటాను. నమ్మక నన్ను ఈ క్షణంలో జుట్టు పట్టి ఈడ్చేసిన నువ్వే దిక్కు, మరెవ్వరూ లేరు అని ఏడవటం ప్రారంభించింది వాణి. అతని మనసు కరిగింది. పోన్లే ఉండని పాపం, వయసులో ఉన్న ఆడపిల్లని ఎలాగెట్టేస్తారు? తనకు దగ్గర బంధువులు, చెల్లెలి వరుస అని అందరికీ చెప్పుకున్నాడు కదా, అదే మరోసారి దృఢపరుస్తాడు. పెంకగా జవాబులు చెప్పే అమ్మాయి గెంటేస్తాననేసరికి పెంపేలు పడిపోయి నిజం చెప్పేసింది అనుకుని, వంట చేశావా అడిగాడు హరిప్రసాద్. అవునన్నట్లు తల ఊపింది వాణి. ఏం వండావు? కూర ఏం చేశావు? కనులు ముఖం పమిటి చెంగుతో తుడుచుకుని వంకాయ వేపుడు, కంది పచ్చడి, చారు చెప్పింది. ఇంతలో తలుపులు తోసుకుంటూ అబ్బాయి వచ్చాడు. వాణి అంటూ అబ్బాయి వచ్చాడా వాణి అంటూ సుబ్బలక్ష్మమ్మ లోపలికొచ్చింది. ఇప్పుడే వచ్చాను. చెల్లై కాఫీ ఇచ్చింది, రండి అని నవ్వుతూ ఆహ్వానించాడు హరిప్రసాద్ లేచి నిల్చుంటూ. ఆ పిల్లని మీ అమ్మ తీసుకుపోయిందనుకున్నాను సుమి. తీసుకెళ్ళలేదు. పుక్కను నొక్కుని విడ్డూరంగా ఇద్దరి వైపు మార్చి మార్చి చూసింది ఆవిడ. మా పిన్ని కూతురే కదండి, అయినా నాకు భోజనం ఇబ్బంది, ఉంచేయమన్నానులేండి. మీరేదైనా పని మీద వచ్చారా? పని లేదు, పాడు లేదు. ఒకసారి చూసిపోదామని. ఒక్కడివే ఉన్నావేమో, ఈ 4 రోజులు మా ఇంట్లో భోజనం చేయమని చెప్తామనుకుని వచ్చాను. మరెందుకులే అదోలా నవ్వింది. మాట్లాడలేదు హరిప్రసాద్. కూర్చోండి, నిలబడే మాట్లాడుతున్నారు అంది వాణి. నేనెందుకే పానకంలో పుడకలా? వస్తా, పనుందమ్మా ఇంట్లో అని ఆగకుండా వెళ్ళిపోయింది సుబ్బలక్ష్మమ్మ. అత్తయ్యమ్మగారు అని పిలవబోయి ఆగింది వాణి. ఎందుకు ఆమెను వెనక్కి పిలవటం? ఆమె పెదవులు ముడుచుకోవటం చూసిన హరిప్రసాద్ అన్నాడు. ఈ రాత్రి నాకు తోడుగా పడుకుంటారని. ఏ, నేనేం చేస్తానని భయమా? కాదు మరి. మాట్లాడలేదు వాణి. ఆమెకు సాయం పడుకోబెట్టుకుంటే కొత్త కథలు సృష్టించి ప్రచారం చేస్తుంది. అక్కర్లేదు. ఆమెను మాత్రం పిలవకు. అలా వెళ్ళొస్తాను, తలుపేసుకో అని చెప్పి బట్టలు మార్చుకుని బయటికి వెళ్ళిపోయాడు హరిప్రసాద్. తలుపు వేసుకుని గతం వర్తమానం ఆలోచిస్తూ పడుకుంది మంచం మీద వెళ్ళకిలా వాణి. పైకి ధైర్యంగా ఏదో మొండిగా ఉన్నట్లు కనిపిస్తుందే కానీ ఆమె గుండెల్లో కొండంత దిగులు. తానెవరో తెలియకుండా హరిప్రసాద్ని ఎంతకాలం మభ్యపెట్టడం? తెలిస్తే తనను తల్లిని కూడా ఏవగించుకుంటాడు. అతను మాత్రమే ఉంటే ఇటువంటి పరిస్థితి వస్తుందని తను అనుకుందా? తను జాగ్రత్తగా మంచి బుద్ధిమంతురాల్లా మెసులుకుని హరిప్రసాద్కు మంచి అభిప్రాయం వచ్చేలా చెయ్యాలి. అతనికి తన మీద గౌరవం కలగాలి అనుకుంది దృఢంగా. అతను రాత్రి 8 దాటాక వచ్చాడు. మౌనంగా భోజనం ముగించి తన గదికి వెళుతూ తలుపులన్నీ జాగ్రత్తగా వేసి పడుకో అని చెప్పాడు వాణికి. అలానే అన్నట్లు తలూపింది వాణి. తర్వాత వంటిల్లు సవరించి హరిప్రసాద్ గదిలోకి మంచినీళ్ళు పెట్టి, హరి, రేపు నాకేమైనా పుస్తకాలు తెచ్చిపెట్టవా అడిగింది వాణి. ఏదో పుస్తకం చదువుకుంటున్న అతను, ఏం పుస్తకాలు కావాలి అడిగాడు. ఏవైనా సరే, ప్రభ, పత్రిక, నవల ఏదైనా చదవటానికి. తెస్తానంటవే కానీ తీసుకురావు. సరే అలానే. సుబ్బలక్ష్మమ్మ గారిని అలా రానివ్వకు. నువ్వు ఇరుగు పొరుగుల ఇళ్లలో పెత్తనాలు చేయకు. అలాగే తల వంచింది వాణి. అమ్మ వచ్చే వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవును, వెళ్ళిపోయి పక్క గదిలో తన పక్క వాల్చుకుని పడుకుంది వాణి. ఉదయం 8 గంటలు మెలకు వచ్చింది హరిప్రసాద్కి. అతనెప్పుడూ ఆలస్యంగానే లేస్తాడు. ఇంట్లో గిన్నెల చప్పుడు, అడుగుల చప్పుడు. వాణి ఏదో పనిచేస్తూ ఉంటుంది అనుకుంటూ బద్ధకంగా ఒళ్ళు విరిచి మంచం మీద నుంచి లేచి బాత్రూంకి వెళ్ళి ముఖం కడుక్కుని వచ్చాడు. కాఫీ గ్లాస్ గదిలో టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయింది వాణి. కాఫీ తాగి ఆ గ్లాస్ పట్టుకుని ఆమె వంట చేస్తున్న దగ్గరికి వచ్చి, స్నానానికి వేడి నీళ్లున్నాయా అడిగాడు హరిప్రసాద్. ఉన్నాయి, బాత్రూంలో పెట్టనా అంది వాణి తల తిప్పి అతని వైపు చూడకుండగానే. పని మనిషి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది అని లేచి చిన్న రాగి బిందెతో కుంపటి మీద ఉన్న నీళ్లు బకెట్లో పోసి 4 చెంబులు నీళ్లు అందులో పోసి
వేడి చూసుకో అంది వాణి. అతను బకెట్లో చెయ్యుంచి చప్పును వెనక్కి తీసుకుని తోలు ఊడిపోతోంది అన్నాడు నవ్వుతూ. లే అడ్డర్లే, మరొక బకెట్తో చన్నీళ్ళు పెడతాలే, తొలుపుకో అని బకెట్ పట్టుకుని బాత్రూం వైపు నడిచింది వాణి. తల్లి ఉన్నప్పట్లాగే దేవుడి మీద పూలు, వెలుగుతున్న దీపం, అగరొత్తులు పూజ చేసింది కాబోలు అనుకుంది. అడిగాడు వాణిని, నీకు పూజ చేయటం వచ్చా అని. బాగుంది అని నవ్వి, మా అమ్మ ప్రతిరోజు పూజ చేసేది అంది వాణి. 10 లోపల వంట అయిపోతుందా? అయిపోయింది అప్పుడే ఆశ్చర్యం వ్యక్తం చేశాడు హరిప్రసాద్. అన్నం చారు ఎంతసేపు చెయ్యాలే? ఉత్త చారు అన్నమా? కిలకిలా నవ్వేసి, వంకాయ కూర, సాంబారు, అప్పడం. కానీ సాయంత్రం అలా వచ్చేటప్పుడు ఏమైనా కూర తీసుకురా రేపటికి. వచ్చేటప్పుడు మళ్ళీ గుర్తు చెయ్యి, వెళ్ళేటప్పుడు మళ్ళీ గుర్తు చెయ్యి. ఆఫీస్కి వెళ్ళాక మర్చిపోతే కర్మ. ఇద్దరూ నవ్వుకున్నారు. అన్నం తింటూ అడిగాడు హరిప్రసాద్, నువ్వేం చదివావు అని. మళ్ళీ 10th పాస్ అయ్యాను, ఇంటర్లో చేరాలనుకున్నాను. నాన్న కాదు, అమ్మ చనిపోయింది. ఇప్పుడు ప్రైవేటుగా చదవరాదు. వాడి కళ్ళు ఆనందంతో మెరిశాయి. తన గురించి అతను ఆలోచించినందుకు, సలహా ఇచ్చినందుకు. ఎందుకు చదవకూడదు? చదవచ్చు, కానీ నాకు పుస్తకాలు, ఫీజులు, ట్యూషన్కు ఆ ఖర్చులు ఎవరు భరిస్తారు? తిండి ఆశ్రయం మీద మీరిచ్చారు, అదే 10,000. నీ డబ్బుందిగా, ఆ డబ్బు దొడ్డమ్మ పెళ్ళికి అంటుంది. పెళ్ళి గాడిది గుడ్డు, ముందు చదువుకో. అలాగే చదివాక ఏదైనా ఉద్యోగం చేసుకుంటావు. నీ కాళ్ళ మీద నువ్వు నిల్చున్నాక పెళ్ళి. ఇప్పుడు నా కాళ్ళ మీద నిల్చుంటున్నాను ప్రసాద్ అనయ్యబోయి నాలిక ఖర్చుకుని ఆగిపోయింది వాణి. నీకు వంట చేయటం బావచ్చు, అమ్మకన్నా బాగా చేసావు కూర. థ్యాంక్స్. ఫారాలు తెస్తాను. రేపే లాస్ట్ డేట్. ఇంటర్మీడియట్ చదువు ఫీజు కట్టేద్దాం. టెక్స్ట్ బుక్కులు కూడా కొంటాను. ఇంటరు మంచి మార్కులతో పాస్ అయ్యామంటే ఏదైనా ఉద్యోగం వస్తుంది. అటుపైన BA MA కూడా అయిపోవచ్చు. భోజనం ఆపి గబగబా అన్నాడు హరిప్రసాద్. ప్రయత్నిస్తాను తప్పక. నీ నోటి మాటే ఆశీర్వాదమైతే. కానీ ఫిక్స్డ్ డిపాజిట్ విత్డ్రా చేస్తారా? దొడ్డమ్మ ఏమంటుందో, పెద్దది కదా, ఆమె సలహా కూడా తీసుకుంటే. ఇప్పుడేం విత్డ్రా చేయొద్దు. ప్రస్తుతం నేను పెడతాను అయ్యే ఖర్చు. అమ్మ వచ్చాక డబ్బు అవసరమైతే చూసుకుందాం. నువ్వెంత మంచివాడివి హరి, నాకు చాలా సంతోషంగా ఉంది. ఓ మాట, అన్నయ్య అని పిలవాలనుకున్నాను కానీ నోరేమిటో తిరగటం లేదు. హరి అని పిలుస్తాను, నీకేమైనా అభ్యంతరమా? తర్వాత మీరు అని మన్నించడం చేత కావటం లేదు. అక్కర్లేదు, కానీ హరి అనే పిలువు పుణ్యం అన్నా వస్తుంది. ఎన్నిసార్లు అడుగుతావు? ఆ రాత్రి వాణి గురించి ఆలోచించాడు హరిప్రసాద్. స్నేహితురాలి కూతురిని అమ్మ ఇంత ఆప్యాయంగా చూస్తుందంటే, ఇంట్లో స్వాతంత్రం, స్వేచ్ఛ ఇచ్చిందంటే నమ్మకం చాలటం లేదు. చాలా కాలం క్రితం చూసిన మావయ్య పోలికలు ఈ అమ్మాయిలో కనిపిస్తున్నాయి తనకి. అమ్మ మావయ్య కూతురిని తెచ్చి ఉంటుందా? ఎందుకు తెస్తుంది? తనకన్నా మావయ్య అంటే అమ్మకి ఎక్కువ ద్వేషం ఉంది. ఆమెను నమ్మించి ఎత్తగా మోసగించాడు. అయినా రక్త సంబంధం పీకి తేవచ్చు కదా. ఇలాంటి ఆలోచనలు వచ్చిన హరిప్రసాద్ మర్నాటి ఉదయాన్నే మళ్ళీ వాణిని ప్రశ్నించాడు. అసలు మీది ఏ ఊరు? ఎందుకు? ఇప్పుడు నాకు అక్కడ ఏమీ లేదు. నన్ను తెలిసిన వారు ఎవరూ లేరు. అయినా చెప్పాలి. వెళ్ళి నా వివరాలు సేకరిస్తావా? అవును. వెంటనే నోటికొచ్చిన ఊరు పేరు చెప్పేసింది. వెళ్ళి కనుక్కోనా? ఓ కనుక్కో. నీలో మామయ్య కూతురు పోలికలు కనిపిస్తున్నాయి. నాకు అనుమానంగా ఉంది. నీకో మామయ్య? ఆ మామయ్య కూతురా? పోనీ ఒకసారి వెళ్ళి వాళ్ళని చూసి రాకూడదు? చిచి, వాళ్ళ ముఖం నేను చూడను. వాడు చచ్చాడనుకుని ఎప్పుడో స్నానం చేసేసాను. బాగుంది. అతని కూతురు నీ ఇంటికి ఎందుకు వస్తుంది? దాని పాపం పండి అది దిక్కులేనిదై. ఒకవేళ అలా జరిగిందనుకో, అప్పుడేం చేస్తావు? నవ్వుతూ ప్రశ్నించింది. నేనెంత సీరియస్గా అడుగుతుంటే నువ్వు సిల్లీగా చెప్తున్నావు. దాని పీక నులివి చంపి పారేస్తాను. పోనీ అప్పటికి నీ కసి తీరుతుందా? ఒక రకంగా ప్రతీకారం తీర్చుకున్నానని తృప్తి పడతాను. నేను ఆ మేనమామ కూతుర్ని కాదులే. ఎందుకు వచ్చిన గొడవ? ఇంటర్కి కడతాను. పాస్ అయితే ఏదో ఉద్యోగం చూసుకుని నీ ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఫారాలు తెద్దువు. అలాగే, మంచిది. హరి, నువ్వు బిఏకి కట్టరాదు అడిగింది. అతనికి ఆ ఆలోచన నచ్చింది. సరే అన్నాడు. తర్వాత తల్లికి ఉత్తరం రాశాడు. వాణి చేత ఇంటర్మీడియట్కి ప్రైవేట్గా కట్టించాను, నేను బిఏకి కట్టాను అని. శారదమ్మను మరో రోజు కుశల ప్రశ్నలు వేశారు వేణుగోపాలరావు గారు, పార్వతమ్మ. తమ్ముడు పెళ్లికి వస్తానన్నాడా అడిగింది అనురాధ. ఏమోనమ్మా, సెలవు దొరికితే వస్తాడు. వాడి గురించి మరోలా మీరు అనుకోకూడదు. వాడు అనుకుంటున్నాడు మోహన్ పెళ్లికి ఎలాగైనా వస్తానని. పిల్లలంతా బాగున్నారా తల్లి అడిగింది శారదమ్మ. నాన్నగారితో ఏమిటి రాంగానే చెప్పావు అడిగింది అనురాధ. నా స్నేహితురాలి కూతురు ఓ దిక్కులేని పిల్లను చేరతీశావనని, మంచి పని చేశావన్నారు నాన్నగారు. ఓహో, ఎంత వయసుందేమిటి? 16 ఏళ్లుంటాయి. దాని డబ్బుంది.
ఏదో శుభ్రమైన సంబంధం ఉంటే పెళ్లి చేసేయాలని. హరిప్రసాద్కి సంబంధాలు చూస్తున్నావా? ఇప్పుడప్పుడే వాడికి పెళ్ళెందుకమ్మా? నిండా 27 లేవు నవ్వేసింది శారదమ్మ. పెళ్లి అట్టహాసంగానే జరిగింది. తరువాత గృహప్రవేశం, పార్టీ అని ఘనంగా జరిపించారు వేణుగోపాలరావు గారు. పెళ్లికి హరిప్రసాద్ రాలేదు. ఇంతేలేండి నిష్ఠూరమాడింది అనురాధ. అలా వాడిని అపార్థం చేసుకోకండమ్మా, సెలవు దొరకలేదో ఏమో అని నొచ్చుకుంది శారదమ్మ. వచ్చిన చుట్టాపక్కాల వాళ్ళు సర్దుబణిగాక ఓనాటి మధ్యాహ్నం హాల్లో పార్వతమ్మ, అనురాధ, రత్న, శారదమ్మ మాత్రమే ఉన్నప్పుడు రేపు వెళ్ళిపోతానమ్మా అని చెప్పింది శారదమ్మ పార్వతమ్మతో. అప్పుడే వెళ్ళిపోతావా? నీతో చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను నవ్వింది పార్వతమ్మ. చెప్పండమ్మా, నాబోటి దానితో మీరు మాట్లాడాల్సిన ముఖ్య విషయాలు ఏముంటాయి అంది శారదమ్మ. కానీ వచ్చిన దగ్గర నుంచి వారు చేసే ప్రత్యేకమైన మర్యాదలు చూస్తుంటే ఆమెకేదో అనుమానం గుండెని పీకుతూనే ఉంది. మా రత్నను మీ హరిప్రసాద్కు చేసుకోవాలి అంది పార్వతమ్మ. ఆ గొంతులో అర్థింపు లేదు, ఆజ్ఞాపిస్తున్నట్లు ఉంది. శారదమ్మ గుండె ఒక్క క్షణం ఆగినట్లయింది. వెంటనే ఏం జవాబు చెప్పాలో తోచలేదు. ఎంతో మంచి మనుషులుగా కనిపించే వీరిలో ఇంత స్వార్థముంది అనుకుని వారిని ఆ క్షణంలో అసహించుకుంది. అందంగా చెరకు కోలలా పెరిగే తన కొడుక్కి కాలు మెక్కుతూ వికారంగా ఉండే రత్న భార్య. అవాక్కైపోయింది శారదమ్మ. మొన్న హరినే అడుగుదామనుకున్నాం. హరి మా మాట కాదనలేడు. అయితే పెద్దదానివి కదా, నీతో చెప్పి అతన్ని అడగాలి అని ఆగి వివర్ణమైపోయిన శారదమ్మ ముఖంలోకి చూసింది అనురాధ. వాడికి ఇప్పుడప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేదమ్మా, పెళ్లి చెయ్యాలనుకున్నప్పుడు చెబుతాలే అనేసింది శారదమ్మ. ఇదివరకంతా వారి మీద ఉండే గౌరవం, అభిమానం ఆ ఒక్క కోరికతో హరించుకుపోయాయి. ఇప్పుడప్పుడే ఇవాళో రేపో పెళ్లి చెయ్యక్కర్లేదు శారదమ్మ, చేసుకుంటానని మాట ఇవ్వు చాలు అంది పార్వతమ్మ గడుసుతరంగా. మాట ఇవ్వడం ఒకటి, పెళ్లి చేయడం ఒకటి కాదమ్మా నా దృష్టిలో. వాళ్ళు ఇష్టపడాలి. ఇలాంటి పెళ్లి విషయంలో మాత్రం మొహమాటాలు, బలవంతాలు పనికిరావు. వాడికి ఏవో ఉద్దేశాలు ఉంటాయి, ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని. ఈ విషయంలో మాత్రం వాణ్ణి వాడి ఇష్టానికే వదిలేయదలుచుకున్నాను ఖచ్చితంగా చెప్పింది శారదమ్మ. అయితే ప్రసాద్నే అడుగుదాంలే అమ్మా. మన ఇంట్లో పెరిగి చదువుకుని నాన్నగారి దయ వలన, ప్రయత్నం వలన ఉద్యోగస్తుడయ్యాడు. ఆ మాత్రం విశ్వాసం ఉంచుకోడు? మన మాట కాదంటాడేమిటి అంది అనురాధ అక్కసుగా. అలాగే అడగండమ్మా, వాడిష్టపడితే నేను కాదనను అని అక్కడి నుంచి లేచి వేణుగోపాలరావు గారున్న గదిలోకి వెళ్ళింది. తాను వెళ్ళిపోతున్నానని చెప్పటానికి. ఆమె మనసంతా ఖరాబయ్యి ఎందుకో దుఃఖం వచ్చేస్తోంది. రారా, ప్రసాద్ రాలేదు, వాడికి వీలై ఉండదు పాపం. వాడే చాలా సరదా పడ్డాడు మోహన్ పెళ్లికి రావాలని అని నవ్వుతూ మంచం మీద మఠం వేసుకుని కూర్చుని ఆహ్వానించారు వేణుగోపాలరావు గారు. అతని దగ్గరలో ఉన్న చిన్న బల్ల మీద కూర్చుంటూ, అదే బాబు, సెలవు దొరకలేదో ఏమో రాలేదు, నింద పడిపోయాడు. అంతా భగవంతుడి దయ వల్ల ఘనంగా జరిగిపోయింది. మరి నేను రేపు వెళ్ళిపోతాను చెప్పింది. అబ్బాయి తిండికి ఇబ్బంది పడడు, ఆ అమ్మాయి ఉంది కదా, మరి 4 రోజులు ఉండరాదు? లేదండి బాబుగారు, వెళ్ళిపోతాను. అది చిన్నపిల్ల, ఏం పోట్లాడుకుంటున్నారో ఏమో ఇద్దరు. సరే అయితే వెళ్ళు. వాడిని ఒకసారి ఎప్పుడన్నా 4 రోజులు ఉండేలా పంపించు. చెబుతాను. పార్వతమ్మ అనురాధ అన్న విషయం అతనికి చెప్పి ఏం చేయాలని ఉందామెకి, ఎలా చెప్పి ఏడి చేయాలని ఉందామెకి, ఎలా చెప్పాలో తెలియటం లేదు. 2 నిమిషాలు నిశ్శబ్దంగా దొర్లాయి. అయ్యగారు, అమ్మగారు అని ఆగి గోపాలరావు గారి ముఖంలోకి చూసింది శారదమ్మ. పెళ్ళును నవ్వి, నాకు తెలుసమ్మా, మీ వాడికి రత్నను చేసుకోమని అడిగి ఉంటుంది. సరే, వాడి ఇష్టం అని చెప్పేసి వెళ్ళిపో సలహా ఇచ్చారాయన. ఇదెంతవరకు న్యాయం బాబుగారు అందామనుకుంది, కానీ అనలేకపోయింది. అతను న్యాయమే అంటాడేమోననే భయంతో. ఇప్పటి రోజుల్లో మన ఇష్టాలు ఏం జరుగుతాయి? పిల్లల ఇష్టమే, అదే చెప్పు మళ్ళీ అన్నారాయన. వాడికి ఏం తెలియదు, ఉత్త అమాయకుడు అంది శారదమ్మ. ప్రతి తల్లి తన పిల్లల్ని అలాగే అనుకుంటుంది. నువ్వేమీ కంగారు పడకు, వెళ్ళిపో అన్నారతను. ఆ తల్లి కూతుళ్ళ సంబంధం సంగతి అడిగిన దగ్గర నుంచి ఆ ఇంట్లో మునుపటిలా తిరగలేకపోయింది శారదమ్మ. సరిగ్గా మనసు విప్పి ఎవరితోనూ మాట్లాడలేకపోయింది. వాళ్ళు ఆమె పట్ల ఉదాసీనంగానే ఉండిపోయారు. వీళ్ళకి మొదటి నుంచి ఇలాంటి ఉద్దేశం ఉండే తనకి సహాయం చేశారా, లేక ఎదిగి ఉద్యోగస్తుడైన హరిప్రసాద్ని చూశాక ఇలాంటి ఆశ పుట్టిందో ఆలోచించుకోలేకపోయింది శారదమ్మ. ఏది ఏవైనా తన కొడుకు బంగారు భవిష్యత్తు జీవితం నరకం కాకూడదు.
ఆమె ప్రయాణమై వెళ్ళిపోతుంటే ఆమె వెంట వీధి గడప వరకు వచ్చారు పార్వతమ్మ, అనురాధ. హరిప్రసాదును ఒకసారి పంపించు, మేము రమ్మన్నామని చెప్పు శారదమ్మ. పెద్దింటి సంబంధం వదులుకోవటం వివేకం కాదు, ఆలోచించు అని హెచ్చరించింది పార్వతమ్మ. ఇంటికి తీసుకువెళ్ళు అంటూ అరిసెలు మిఠాయిలు పొట్లం కట్టి ఇచ్చారు. ఎందుకో అవి తీసుకువెళ్ళి కొడుక్కు పెట్టడం ఇష్టం లేదు శారదమ్మకి. మరిచిపోయినట్లు గదిలో ఓ వార పొట్లం వదిలేసింది. ఆమె రోడ్డు మీద రిక్షాలో కూర్చుంది. అమ్మా, గదిలో ఇదిగో పొట్లం ఉంది అని పొట్లం చేత్తో పట్టుకుని వీధి గడపలోకి వచ్చాడు అనురాధ కొడుకు. అయ్యో, మరిచిపోయింది శారదమ్మ అని గబగబా రోడ్డు మీదకి నడిచి శారదమ్మకు ఆ పొట్లం ఇచ్చేసింది అనురాధ. అయిష్టంగానే సంచిలో పెట్టుకుని దయ ఉంచండమ్మా, వస్తాను అని చేతులు జోడించింది. గడపలో నిలుచున్న పార్వతమ్మ వైపు చూస్తూ శారదమ్మ, వెళ్ళిరా, ప్రసాద్ని పంపించు మరోసారి చెప్పింది పార్వతమ్మ. రిక్షా కదిలింది. ఎంత గర్వం వచ్చింది శారదమ్మకి అంది అనురాధ. గర్వం ఏమిటి కానీ, రత్నని కొడుక్కు చేసుకోమని అడగగానే మనని తక్కువ అంచనా వేసుకుంది. ఎవరి స్వార్థం వారికి ఉండటంలో తప్పే ఉంది అనేసింది ఆవిడ. మీరు ఆమెను అలా అడగాల్సింది కాదు అన్నారు వేణుగోపాలరావు గారు తన గదిలోకి వచ్చిన తల్లి కూతుళ్ళ వైపు చూసి నవ్వుతూ. ఏ, రత్నకేం తక్కువైందని అంది ముఖం చిన్నబుచ్చుకుని అనురాధ. అలా మనసు కష్టపెట్టుకోకమ్మా, దాన్ని ఇంకా చదివించి ఉద్యోగంలో పెట్టడం మంచిది. అంతేకాని ఈ కాలం కుర్రాళ్ళు అని ఆగిపోయారు. బాగుందిలేండి మీ సలహా. ఉద్యోగంలో పెట్టినంత మాత్రాన బాధ్యత తీరినట్లవుతుందా? కాస్త వాడికి చెప్తానే అనటం పోయి నచ్చ చెప్పి కట్టబెడతాననుకో, ఏదో మొహమాటమో కృతజ్ఞతో తల ఉంచుతాడు. తర్వాత అదంటే వాడికి అసహ్యం పుడుతుంది. ఏలుకోడు, కొడతాడు, తిడతాడు. అప్పుడు మనకి బాధ కదూ. ఎందుకు అవన్నీ కొని తెచ్చుకోవటం? అంత అసహ్యం పుట్టేలా కనిపించదు నా కూతురు ఉక్రోషంగా అంది అనురాధ. సరే, మీ ఇష్టం, మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి. ఆ అబ్బాయి వస్తే మీరేమీ చెప్పరన్నమాట, జోక్యం పెట్టుకోరన్నమాట నిష్ఠూరవాడింది పార్వతమ్మ. అలా అంటావేమిటి పార్వతి? ఎందుకు చెప్పను? కానీ 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 అంటే పాపం వాడిని ఒత్తిడి తేవటం న్యాయం కాదేమో అని. అంతా న్యాయంగానే బ్రతికానులేండి అని కిరుక్కున తిరిగి వెళ్ళిపోయింది పార్వతమ్మ. ఆమె వెనుకనే అనురాధ వెళ్ళిపోయింది. నవ్వుకున్నారతను. తలుపు తీస్తూనే అత్తయ్య వచ్చింది అరిచినట్లంది వాణి. అత్తయ్యా! తెల్లబోయాడు హరిప్రసాద్. క్షణం తర్వాత తేరుకుని, అమ్మని అత్తయ్య అంటావేమిటి అన్నాడు. దొడ్డమ్మ అనబోయి నాలిక కరుచుకుంది వాణి. ఈ అమ్మాయి ఒకవేళ మామయ్య కూతురు కాదు కదా? అనుమానం వచ్చింది. క్షణం మళ్ళీ అనుకున్నాడు. వెంటనే అమ్మకి మామయ్య అంటే తనకన్నా ద్వేషం. అతను చేసిన వంచనకి గురయ్యింది ఆమె. అతని కూతురుని ఎందుకు వెంట పెట్టుకు వస్తుంది? అయినా అది తమ ఇంటికి ఎందుకు వస్తుంది అని సరిపెట్టుకున్నాడు. ఏమర్రా, బాగున్నారా? వెళ్ళానే కానీ నా దృష్టి అంతా ఇటే. అబ్బాయి, నువ్వు పెళ్ళికి రాలేదని ఒకటే నిష్ఠూరాడారనుకో. అంతా పోన్లే, ఒక రకంగా రాకపోవటమే నయమైంది అంది శారదమ్మ లోపలికి వస్తూ గబగబా. అంటే అంటే ఏమిటి? కంగారుగా అడిగాడు హరిప్రసాద్. తర్వాత చెబుతాలే అందావిడ. ఏమిటమ్మా? ఆతృత అణుచుకోలేని వాడిలా అడిగాడు. ఆమె పెరట్లోకి వెళ్ళి చల్లని నీళ్లతో ముఖం కడుక్కుని వచ్చింది. మధ్యాహ్నం 3 గంటలైనా ఎండ తీక్షణంగానే ఉంది. గదిలో చాప మీద పరిచి ఉన్న పుస్తకాలు అస్తవ్యస్తంగా చాప మీద చతికిలబడి కూర్చున్న హరిప్రసాద్ ముసుముసుగా నవ్వుకుంటూ, ఇదంతా చదివేనేమిట్రా అంది శారదమ్మ. ఆదివారం కదా, వాణి ఇంగ్లీష్ గ్రామర్ చెప్పమంటేను. కానీ ఏంటమ్మా తర్వాత చెప్తారన్నావు? స్టీల్ చెంబుతో వాణి ఇచ్చిన నీళ్లు కటకటా ఎత్తి పట్టుకుని తాగేసి చెంబు కింద పెడుతూ, రత్నని నీకు చేసుకోమంటారు. ఒక్కసారి వివరణమైపోయింది హరిప్రసాద్ ముఖం. వెంటనే మళ్ళీ తేరుకుని, వాడిప్పుడప్పుడే 10 సంవత్సరాలు పోయేదాకా పెళ్లి చేసుకోను అంటున్నాడు అని చెప్పకపోయావా అన్నాడు. ఏమిటో వాళ్ళు అలా అడిగేసరికి నాకు దిక్కుతోచలేదనుకో. ఎలా అడగగలిగారా అని తిమ్మెరపోయాను. చివరికి మావాడి ఇష్టం అనేశాను. నిన్ను పిలిపించి అడుగుతారేమో. వాళ్ళింట్లో ఆశ్రయం ఇచ్చారట, చదువు చెప్పించారట, ఉద్యోగం ఇప్పించారట. వాళ్ళ గుండెల్లో ఇంత స్వార్థం ఉందని తెలిస్తే వాళ్ళ పంచరి ఒక్క క్షణం ఉండేవారమా? ముందు ఉండి ఉండదు, తర్వాత వచ్చి ఉంటుంది. కాదంటే విశ్వాసఘాతకులంటారు, అంతే కదా. అంతకన్నా పోయిందేమిటి? క్షమించండి, నేను చేసుకోలేనని ఒక్క మాటలో చెప్పేయి అందామే. అతడు మౌనంగా ఉండిపోయాడు. తర్వాత 2 గ్లాసులతో కాఫీ తెచ్చి తల్లి కొడుకులకిచ్చింది వాణి. కాఫీ సిప్ చేస్తూ, అమ్మా, వాణిలో మామయ్య కూతురు పోలికలున్నాయి కదూ అన్నాడు హరిప్రసాద్. మనం ఇల్లు దాటి వచ్చేసరికి అది 4 ఏళ్లది. అంత పోలికలేం తెలుస్తాయి అని నవ్వేసిందావిడ.
ఉంగరాల జుట్టు, చిన్న ముక్కు, గుండ్రని ముఖం, నవ్వితే సొట్టలు పడే బుగ్గలు. నీ ముఖం మనిషిని పోలిన మనుషులుంటారు. చి వెధవలు వారి ఊసెత్తకు అంది శారదమ్మ. హరిప్రసాద్ వర్ణనకు సిగ్గుపడినట్లయిన వాణి ముఖం ఆమె మాటలకు చిన్నపోయింది. అమ్మా, మావయ్య ఉన్నాడా చచ్చిపోయాడా అడిగాడు హరిప్రసాద్. చచ్చిపోయే ఉంటాడు ఈసరికి. ఏమో మనకేం తెలుసు నాయనా. ఇప్పుడెందుకులే ఆ సంగతులు. ఎప్పుడో మనల్ని అతను వదిలేసుకున్నాం. బ్రతికి ఉంటే మావయ్యను ఒకసారి చూడాలనుకుంటున్నావేమిట్రా ప్రసాదు? చిచి, వాడి ముఖం చూడటమా? కుళ్ళు వెధవ. తిట్టకూడదు కానీ నన్నెందుకమ్మా అస్తమాను కొట్టేవాడు? అదొక కిరాతక బుద్ధి. హింసించి సంతోషించటం ఏదో అయి ఉంటుంది. ఫోన్లెత్తు. అత్తయ్య, ఉప్మా చేయనా? ఎప్పుడు తిని వచ్చావో ఏమో అడిగింది వాణి. అత్తయ్య అంటావేం కర్మ. నేను మీ అమ్మ అక్క చెల్లెల్లా మెసులుకుంటారు అందావిడ దీర్ఘం తీసి నవ్వుతూ. ఉప్మా చేయనా దొడ్డమ్మ? నవ్వుతూ మళ్ళీ అడిగింది వాణి. అమ్మకి వద్దన్నా నాకు అల్లం కరివేపాకు వేసి బాగా చెయ్యి అన్నాడు హరిప్రసాద్. వెళ్ళిపోయింది వాణి పక్క గదిలోకి. ఒరేయ్, ఇది వంటగత్ర శుభ్రంగా చేసి పెట్టిందా? బుద్ధిగానే ఉందా? నెమ్మదిగా అడిగింది శారదమ్మ. పర్వాలేదు, వంట బాగానే చేస్తుంది. మంచి అమ్మాయి. సుబ్బలక్ష్మమ్మ వచ్చిందా? నేనుండగా ఒకసారే వచ్చింది. వచ్చి వెళ్ళేదట. అదేం ప్రచారం చేసిందో. చేసే ఉంటుందిలే. నాకు 2 రోజులు జ్వరం వచ్చి ఇంట్లో ఉండిపోయాను. నాకు కాళ్ళు తల పట్టింది పాపం వాణి. విపరీతమైన బాధ. వద్దనలేకపోయాను. నాకు చాలా సేవలు చేసింది. అందుకని నీకు చెప్పకుండానే మంచి చీర కొన్నాను. పోనీలే, దాన్ని తీసుకొచ్చే ముందు భయపడ్డాను సుమి. ఇది ఎలాంటి ఘటమో ఏమో, మనకేమో అప్రతిష్ఠిస్తుందో అని. చిచి, చాలా జాగ్రత్త అయిన పిల్ల. కుదుటపడింది శారదమ్మ మనసు. ఏదో తగిన వాడికిచ్చి దాన్ని ఇంటి దాన్ని చేసేస్తే అని అప్రయత్నంగా చెమ్మగిలిన కన్నులు ఒత్తుకుంది శారదమ్మ. అబ్బా, ఏమెండలరా అని తలకిందలు తిండి పెట్టుకుని ఆ తర్వాత చాప మీద పడుకుంది. 2 నిమిషాల తర్వాత ఒక ఉప్మా ప్లేట్ ప్రసాద్కిచ్చి ఇంకో ప్లేట్ చేత్తో పట్టుకుని అత్తయ్యకి ఎంత వేగరో నిద్ర పట్టేస్తుందో. అత్తయ్యా అని తట్టి పిలిచింది శారదమ్మని వాణి. మళ్ళీ అత్తయ్యా? ఎన్నిసార్లు చెప్పారా నీకు అంటూ లేచి కూర్చుని వాణి చేతిలోని ప్లేటు అందుకుంది శారదమ్మ. ఏదో పిలవనిత్తు. అత్తయ్య అంటే ఏం, దొడ్డమ్మ అంటే ఆ పిల్ల మనకేమీ కానప్పుడు నవ్వాడు హరిప్రసాద్. నేను ఇవాళ నుంచి అత్తయ్య అని పిలుస్తాను నిన్ను. ఉప్మా బాగా చేసావే అమ్మాయి. పెళ్లి విందులు, గొప్పలు, ఆ పిండి వంటలు. జిహ్వ చచ్చిపోయిందనుకో. సాయంత్రం ఇంగువ మిరపకాయలు వేసి కారంగా కటిక పెసరపప్పు పచ్చడి చేయి తల్లి అందావిడ. పచ్చిమిరప, కరివేపాకు, అల్లం ఏమీ ఏరి పారేయకుండా ఉప్మా తినేస్తూ. కిలకిలా నవ్వింది వాణి. అవునే, అన్నీ చప్పని వంటలు. ఒక్కదాంట్లోనూ నాలిక చుర్రుమనేలా కారం పడనివ్వరు. బావుంది ఉప్మా. బాగా చేశావు. మరోసారి మెచ్చుకుంది శారదమ్మ. సాయంత్రం చల్లబడిన తర్వాత ముఖం కడుక్కుని బట్టలు మార్చుకుని వీధిలోకి వెళ్ళిపోయాడు హరిప్రసాద్. కటిక పెసరపప్పు పచ్చడి, ఇంగువ చారు, వంకాయ వేపుడు శారదమ్మ చెప్పినట్లుగానే చేసింది వాణి. 7 గంటలకే ఆవురావురమని అన్నం కలుపుకు తింటూ వాడు చనువయ్యాడని నిజం చెప్పావు సుమా. వెంటనే నీకు ఇంట్లో నుంచి ఉద్వాసన అయిపోతుంది అంది శారదమ్మ. అంత పగ నీ కొడుక్కి? ఆ పగే. కొత్త బట్టకి రంగు అంటించినట్లు ఆ లేత వయసులో వాడు అప్పుడు జరిగినవన్నీ వంట పట్టించేసుకున్నాడు. మౌనంగా ఉండిపోయింది వాణి. ఒక రాత్రి వేళ మెలకు వచ్చిన శారదమ్మ పక్క గదిలో వెలుగుతున్న లైటు వైపు తన పక్కలోనే చూసి వాణి పిలిచింది. ఏం కావాలత్తయ్యా అడిగింది పక్క గదిలో నుంచి వాణి. ఏం చేస్తున్నావే ఇంతవరకు ఆ గదిలో అంటూ ఆ గదిలోకి వెళ్ళిపోయింది శారదమ్మ. చాప మీద పుస్తకాలు పరుచుకుని చదువుకుంటున్న హరిప్రసాదు వాణి. బావున్నాయి చదువులు, ఇంక నిద్రపోండి. ఇలా చదివితే రోగాలొస్తాయి అని మందలించి మళ్ళీ తన గదిలోకి వచ్చేసింది. తాను ఊహించిందా ఇలా ఆ పిల్ల తన ఇంటికి వస్తుందని, దానికి తాను గతి అవుతుందని? వాళ్ళిద్దరూ అలా కూర్చుని చదువుకోవటం ఆమెకెంతో ముచ్చట అనిపించింది. గతం కరుల ముందు మెదలసాగింది. 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాయి ఆమె ఆలోచనలు. ఆ రోజు హరి జామ చెట్టెక్కి పిందెలన్నీ కోసి తోటి పిల్లలకి పంచుతున్నాడు. ఆ సంగతి శారదమ్మకు తెలియదు. వదినగారు కందిగుండ విసరమని వారం రోజులుగా వేధిస్తుంటే వంట ఇంట్లో పొయ్యి దగ్గర కూర్చుని పప్పులు వేపుతోంది. ఇరుకు వంట ఇల్లు. చిన్న కిటికీలో నుంచి పొగ సరిగా వెళ్ళదు. పచ్చి కర్రలతో పొయ్యి మండదు. దుక్క ఇనుము మోకుడు. వేడెక్కదు. పప్పు వేగదు. ఇల్లంతా పొగ. కనులు మంట, తలనొప్పి. మహా గొప్ప ఇబ్బందిగా ఉంది శారదమ్మకి. తన దురదృష్టానికి తననే తిట్టుకుంటోంది. ఆయనతో పాటు పోయాను కాదు వెధవ బతుకు. ఆ చిరంజీవిగాడే ఈ పాపం కట్టుకున్నాడు అని కర్ర గట్టిగా దులిపి మళ్ళీ పొయ్యిలో పెట్టి విసరసాగింది. ఆమె భర్త గుండెపోటుతో హఠాత్తుగా మరణిస్తే విధి సహించలేక
ఆ పరిణామాన్ని తట్టుకోలేక దిగ్భ్రాంత అయి ఏడ్చినంత మాత్రాన ఉపశమనం కాని దుఃఖం గుండెని కుదిపేస్తుంటే పిచ్చిగా చచ్చిపోవాలని పెరటి నూటి వైపు పరిగెత్తింది. చిరంజీవి తన బలాన్నంతా ఉపయోగించి తనను ఆ ప్రయత్నం నుంచి ఆపేశాడు. నన్ను వదులు, నన్ను వదులు అని గింజుకునే తనని చచ్చిపోయి ఏం సాధిస్తారండి? మీకో బాబు పుట్టి ఆ బాబులో బావుగారిని చూసుకుంటూ అని తను ఏడ్చేశాడు చిరంజీవి. చిరంజీవికి నిండా 20 ఏళ్ళు లేవు. అయినా ఎంతో పెద్దరికం వహించాడు ఆ క్షణంలో. శారదమ్మ గారు అద్దెకి తీసుకున్న పెద్ద ఇంట్లో ఒక గదిలో చిరంజీవి ఉండేవాడు చదువుకుంటూ. తమ్ముడు అని పిలిచి అప్పుడప్పుడు ఆప్యాయంగా మాట్లాడి టిఫిను కాఫీ లాంటివి ఇచ్చేది శారదమ్మ. పండగల్లో అతను ఇంటికి వెళ్ళకపోతే భోజనానికి పిలిచేది. తొలినాటి రాత్రి గుండె నొప్పని ఏమిటోలో ఉందని శారదమ్మ భర్త రాఘవేంద్రరావు అంటే చిరంజీవే డాక్టర్ని తీసుకుని వచ్చాడు. డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చి ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చి వెళ్ళిపోయాడు. చిరంజీవి ఆ మాత్రలు కొని తెచ్చాడు. డాక్టర్ చెప్పినట్లుగా రాఘవేంద్రరావు చేత మింగించాడు. అయినా క్షణాల్లో అతనికి నొప్పి లావై కోడిపిల్లలా గిజగిజ తన్నుకుని ప్రాణం వదిలేశాడు. అప్పుడు అయోమయంగా చూస్తూ ఉండిపోయింది శారదమ్మ. పరిస్థితి అర్థం చేసుకున్న చిరంజీవి, మీరుంటారా, డాక్టర్ని పిలుచుకొస్తాను అన్నాడు. అలాగే అన్నట్లు తల ఊపిందామె. అతని క్షణాల్లో డాక్టర్ని తీసుకొచ్చాడు. అతడు రాఘవేంద్రరావు పల్స్ చూసి పెదవి విరిచి తల వంచుకుని వెళ్ళిపోయాడు. అర్థమైన శారదమ్మ గొల్లుమంది. పిచ్చిగా చుట్టు పీక్కుంది. తలా గుండెలు బాదుకుని ఏడ్చింది. లేచి నిల్చుని పెరటివైపు నడిచింది. అనుమానించిన చిరంజీవి ఆమెను అనుసరించాడు. మరొక గంటకు ఇరుగు పొరుగులు చేరి శారదమ్మను ఓదార్చసాగారు. అప్పటికి 6వ నెల గర్భవతి ఆమె. ఆమె అన్నకు మిగతా బంధువులు ముఖ్యమైన వారికి టెలిగ్రాములు ఇచ్చారు. ఆమె అన్న నరసింహం అప్పట్లో శారదమ్మకు తాను ఉన్నానని ధైర్యం చెప్పి ఓదార్చి ఇంటికి తీసుకువచ్చి ఆదరంగానే చూశాడు. వదినగారు గౌరవంగా అభిమానంగానే చూసింది. నరసింహం పెద్దగా ఉన్నవాడేం కాదు. అతనికి రాంపురం కరణీకం తప్ప మరేమీ లేదు. శారదమ్మ వంటి మీద ఉన్న 30 తులాల బంగారం, 25,000 రూపాయలు బ్యాంకు అకౌంటు, ఆమె భర్త పోయాక వచ్చిన డబ్బు మొత్తం తనవిగానే భావించి సంతోషపడిపోయాడు. అంతేకాదు, శారద అవసరమైంది, బ్యాంకులోవి 400 తియ్యి అని అడిగి తీసుకోవటం అతనికి అలవాటైంది. ఆమె కిమ్మనకుండా చెక్కు సంతకం చేసేది. హరి పుట్టాడు. అదృష్టవంతురాలివే శారదా అన్నాడు నరసింహం. వదినగారు నెమ్మదిగా ఇంటి పనులు చేయించడం ప్రారంభించింది. క్రమంగా ఆ ఇంట్లో వంట మనిషిగా అయిపోయింది శారదమ్మ. తన బిడ్డ పెద్దవాడే చదువు సంజలు నేర్చి జీవితంలో స్థిరపడే వరకు తను ఎటువంటి కష్ట నిష్ఠూరాలైనా ఓర్పుతో సహించాలి అనే నిర్ణయానికి వచ్చిన శారదమ్మ తన కొడుక్కి బుద్ధి చెప్తున్నట్లు, చదువు చెప్తున్నట్లు మందలించి చెయ్యి చేసుకునే నరసింహాన్ని వారించలేకపోయేది తన కొడుకు. మొర్రోమని ఏడుస్తుంటే పోన్లే అన్నయ్య అని ఎత్తుకుని గుండెనికి హత్తుకునేది హరిని ఒక్కోసారి. క్రమంగా హరిలో మావయ్య అంటే ఓ రకమైన భయం చోటు చేసుకుంది. హరి 4 ఏళ్ల అబ్బాయిగా ఉన్నప్పుడు నరసింహానికి ఓ కూతురు పుట్టింది. తన కూతుర్ని ముద్దు చేసే నరసింహం తన కొడుకును అలా దయారహితంగా ప్రవర్తించటం సహించటం కష్టమవుతూ వచ్చింది శారదమ్మకి. పసివాడు వాడికేం తెలుసన్నయ్యా, అంతంత దెబ్బలు కొడతావు అని కన్నీటితో అడ్డం పడేది. వాణ్ణలా వదిలేస్తే ఎందుకో పనికి రాకుండా పోతాడు అని రెచ్చిపోయేవాడు నరసింహం. ఎటన్నా పిల్లాన్ని తీసుకుని వెళ్ళిపోదామా అనే ఆలోచన వచ్చినప్పుడు తన తెలివి తక్కువతనం, అమాయకత్వం తలుచుకుని కృంగిపోయేది శారదమ్మ. 5-6 సంవత్సరాలు గడవకుండానే తన డబ్బంతా స్వాహా చేసేశాడు. ఓనాడు పేరంటం వెళతాను ఎదురివ్వమని అడిగి తీసుకుని ఎరువిమ్మని అడిగి తీసుకుని మెడలో వేసుకున్న గొలుసు తిరిగి ఇవ్వనే లేదు. అది తర్వాత ఇంటి ఖర్చులకి మీ అన్న అమ్మేశాడంది. ఎందుకు ఇలా చేశారు అని తను అడగలేకపోతున్నందుకు ఇరుగు పొరుగులు ఆమెపై సానుభూతి చూపించేవారు. ఆ చాకిరీ చేస్తే నీకెక్కడన్నా రోజులు వెళ్ళిపోతాయి, వెళ్ళిపో అని సలహా ఇచ్చేవారు. నీ కొడుక్కు పెట్టు అని ఆమె అన్నా వదినకు తెలియకుండా ఏవో తిరుబండారాలు ఇచ్చేవారు. అర్ధరాత్రి అంతా నిద్రపోయి ఊరు సద్దుమణిగాక బాబు అని పక్కలో ఆదమరిచి నిద్రపోయే కొడుకుని తట్టి లేపేది. హరి లేచి కూర్చునేవాడు. తిను అని అతని చేతిలో పెట్టేది. తొలి రోజైతే అలా రాత్రి నిద్ర లేపి తనకేవో తీపి పదార్థాలు ఇచ్చినందుకు ఎన్నో ప్రశ్నలు వేశాడు. ఇది ఎవరిచ్చారు, నువ్వు చేశావా, ఇప్పుడెందుకు ఇస్తున్నావు, పొద్దున్న తింటానుగా అని. దానికి ఆమె హుష్, నెమ్మదిగా మాట్లాడు, ఇవి నేను నీకు ఇచ్చినట్లు నువ్వు తిన్నట్లు ఎవరికీ చెప్పకూడదు. రాజలక్ష్మమ్మ అత్తయ్య నీకిమ్మని ఇచ్చింది అని చెప్పింది నెమ్మదిగా. ఏ, ఎందుకు చెప్పకూడదు? ఆ పసివాడి ప్రశ్న. నవ్వుకుని ఒక క్షణం తర్వాత మామయ్య నిన్ను తంతాడు అంది. మామయ్య అంటే అంత భయం అతని గుండెల్లో అప్పటికే పేరుకుంది.
చెప్పను అన్నాడు తర్వాత. వద్దులే అమ్మా, తినను, మావయ్యకు తెలుస్తుందేమో అన్నాడు భయంగా. పర్వాలేదు, తెలియదు, తిను అని ఎంతో బ్రతిమలాడిన తర్వాత గాని హరి ఆమె ఇచ్చినవి తినలేదు. ఈ పసివాడంటే అతనికి ఎందుకంత ద్వేషం? ఎంత తల పగలగొట్టుకున్నా అర్థమయ్యేది కాదే ఆమెకి. తల్లి గర్భం నుంచి బయటికి రాకముందే తండ్రిని పోగొట్టుకున్న నిర్భాగ్యుడు. తండ్రి ఒడి, అతని లాలన, ముద్దు మురిపెం, మందలింపు ఏమీ ఎరుగని భూమి మీదకి రాకముందే అలాంటి అదృష్టం విధి తుడిచిపెట్టిన దురదృష్టవంతుడు. మెత్తని హృదయంతో జారిపడాల్సింది, దయతో గౌరవించాల్సింది. తండ్రి లేని అతన్ని తండ్రిగానే సాకాలని బాధ్యత తీసుకోవాల్సింది. కానీ ఇందులో ఏ ఒక్కటి లేక కఠినంగా తన బిడ్డను హింసించే అన్నను మనసులోనే అసహించుకునేది శారదమ్మ. కొడుకుకి ఉదయాన్నే నిద్రలేపి ఓనమాలు దిద్దించేది శారదమ్మ. ఆమె ఇంటి పనులు చేసుకుంటూనే తర్వాత స్నానం చేయించి ఉతికిన బట్టలు వేసి తల దువ్వి ముఖానికి పౌడరు అద్ది చత్తి అన్నం పెట్టి తల మీద నా బంగారు తండ్రి అని ముద్దు పెట్టుకుని వీధి గుమ్మం వరకు దిగపెట్టి ఆ అబ్బాయి సందు మలుపు తిరిగే వరకు చూసేది. ఎప్పుడన్నా నరసింహం వీధిలో ఉంటే హరి బుర్ర మీద టంగున మొట్టి వెధవా బా చదువు అనేవాడు. తల మీద చెయ్యి ఉంచుకుని కనుల నిండుగా నీరు నింపుకుని గడప దగ్గర నుంచిన తల్లివైపు దీనంగా చూసేవాడు. ఎప్పుడన్నా పలక బద్దలవితే, పుస్తకం చెరిగితే హరి ఒళ్ళు హీనమైపోయేది. వాళ్ళ తండ్రి డబ్బు అంతా తిన్నాడు, ఆ మాత్రం కొనలేడా అక్కసుగా అనాలనుకునేది శారదమ్మ. కానీ పెదవి దాటి ఆ మాట బయటికి వచ్చేది కాదు. కొడుక్కి అన్నకి మధ్య అడ్డుపడేది. అన్న కసురుకునేవాడు. నువ్వు అలా అడ్డం పడితే వాడు బాగుపడడు అనేవాడు. ఆ ఇంట్లో అందరూ అన్నంలో పెరుగే పోసుకునేవారు. నరసింహం, అతని భార్య, ఆమె తల్లి, అక్క చెల్లెళ్ళు అందరికీ పెరుగు. శారదమ్మకి కొడుక్కి మజ్జిగ. వేరువేరు గిన్నెలు పెట్టేది వదినగారు. వాళ్ళు ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోయేవారు. మజ్జిగ పోస్తే బాగోదు అనేది ఆడపడుచు దగ్గర. భర్త మజ్జిగ వేసుకోడు. అది అతనికి తలచెడి. ధనంతో చెల్లెలు పుట్టిల్లు చేరిన దగ్గర నుండే క్లాస్ అలవాట్లు అలవరుచుకున్నాడు. ఎప్పుడన్నా అనేది శారదమ్మ, హరికి ఇవాళ కొంచెం పెరుగై వదినా అని. చాలదేమో అంటూ ఓ గరిటె పెరుగు హరికచ్చల్లో విసురుగా వేసేదావిడ. క్రమంగా ఆ ఇంట్లో తన ఉనికి హీనంగా తోచసాగింది శారదమ్మకి. ఆమె గుండెలు మండిపోయేవి. తన అన్న తనకి ఎంత అన్యాయం చేశాడు? తన అత్తవారి వంక వారిని ఎవ్వరికీ తన దగ్గర చేరనివ్వకుండా తనేదో ఉద్ధరిస్తారని నమ్మించి తన వెంట తీసుకొచ్చి తన ధనమంతా కొల్లగొట్టి తనను ఇంట్లో ఒక దాసిని చేసి తన కొడుకుని నిష్కారణంగా హింసిస్తూ ఎంత మోసం చేశాడు? ఎంత కుటిలుడు! ఉడికిపోయేది ఆమె హృదయం లావాలాగా. అది ఆనాడు జామపిందులు కోశాడని తన కొడుకుని అన్న బెల్ట్ పుచ్చుకుని కొడుతున్న రోజు పొంగి ప్రవహించింది. నా కొడుకుని కొట్టొద్దు నీచుడా, వెళ్ళి వాణ్ణి వదులు అని అడ్డుపడింది. అతను క్షణం దిగ్భ్రాంతుడయ్యాడు. ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. ఆమె అలా అనటం, అడ్డం పడటం తాను కలగంటున్నాడా లేక నిజమా? క్షణం తర్కించుకున్నాడు. బెల్టు ఆమె వీపు మీద పడింది. ఛీ, ఎంత దెబ్బ కొట్టావు అని కొడుకుని దగ్గరికి లాక్కుని పోరున ఏడుస్తూ, నేను వెళ్ళిపోతాను, నీ ఇంట్లో క్షణం ఉండను. ఈ చాకిరీ ఎక్కడ చేసినా నాకు నా కొడుక్కి పట్టెడు మెతుకులు పెడతారు అంది. శుభం పో, పీడా వదిలింది. బెల్ట్ విసిరేసి వక్రంగా నవ్వుతూ అన్నాడు నరసింహం. మరేమీ అనలేదు, అనదలుచుకోలేదు. శారదమ్మ తన గుడ్డలు సర్దుకుని ప్రయాణం అయిపోయింది. ఆమె ఏమీ చెప్పకుండానే పని మనిషి పెట్టింగు నెత్తిన పెట్టుకుంది. వెళ్ళిపోకత్తయ్యా, ఎక్కలికత్తయ్యా? శారదమ్మ రెండు కాళ్ళకి చుట్టుకుంది ఆమె మేనకోడలు. ఆ పిల్లని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని మళ్ళీ వస్తాలే అంది శారదమ్మ. అన్నా వదినలు ఉదాసీనంగా ఉండిపోయారు. నరసింహం దౌర్జన్యానికి ఊరివారు ముక్కు మీద వేలేసుకున్నారు. పని మనిషి నరసమ్మ ముందు బస్ రోడ్డు వైపు నడిచింది. ఆమె వెనుక కొడుకు చేతిని తన చేత్తో పెట్టుకుని నడిచింది శారదమ్మ. ఊరి వెలుపల బస్సు రోడ్డు దగ్గర కనిపించారు తాత తండ్రుల నాడు తమ పొలం చేసిన రైతు సింగన్న. అమ్మా శారదమ్మ అని పిలిచి, ఎక్కడికి, ఏమిటి అని ప్రశ్నల వర్షం కురిపించాడు. ఒక్కటే జవాబు చెప్పింది శారదమ్మ. వెళ్ళిపోతున్నాను తాత, దయ ఉంచు. ఎక్కడికి వెళతారు అని క్షణం తెల్లబోయి, ఆ అన్న పంచ నా పడి ఉండే కన్నా ఎక్కడ బ్రతికినా బాగుంటుందిలే అని లాల్చీ పక్క జేబులో నుంచి 10 రూపాయల కాగితం తీసి, ఉంచండి, మీకు దేవుడు మేలు చెయ్యాలి అని ఆశీర్వదించాడు. అప్పటిదాకా తన దగ్గర బస్ టికెట్కు డబ్బు లేదనే స్పృహ రాలేదు శారదమ్మకి. ఆ డబ్బుడు భగవంతుడిచ్చినదిగా భావించి తీసుకుని, దయ ఉంచు తాత అని
చెంపల మీద కన్నీళ్లు జలజలా రాలిపోతుంటే చేతులు జోడించింది. ఎక్కడన్నా ఒక ఉత్తరం ముక్క రాయమ్మా అన్నాడు సింగన్న. అలానే అని తల ఊపింది. కానీ తానెక్కడున్నది ఎవ్వరికీ బంధువులనేవారికి అస్సలు ఊరివారికి తెలియకూడదనే నిర్ణయానికి వచ్చిన శారదమ్మ ఎవరికీ ఉత్తరాలు రాయలేదు. కాసేపు గతస్మృతుల కదలికతో అలసిన శారదమ్మ దీర్ఘంగా నిట్టూర్చి కళ్ళు మూసుకుంది. అమ్మా, నన్నోసారి రమ్మని లాయర్ గారు ఉత్తరం రాశారు అన్నాడు హరిప్రసాద్ ఇంటికి వస్తూనే. అంతా కులాసానా ప్రశ్నించింది శారదమ్మ ఆదుర్దాగా. ఏమీ రాయలేదు. నువ్వోసారి 2 రోజులు సెలవు తీసుకురా, మాట్లాడాలి అని. ఆలోచనలో పడింది శారదమ్మ. ఓ క్షణం తర్వాత ఏదో నిర్ణయానికి వచ్చినట్లు, సరే వెళ్ళిరా, ఏమన్నా పెళ్లి ప్రస్తావన తెస్తే ఏమిట్లే, వాళ్ళందుకే రాయించి ఉంటారు. నేనిప్పట్లో పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పే అంది శారదమ్మ. సెలవు దొరకలేదు అని రాసేస్తే అన్నాడు హరిప్రసాద్ 2 క్షణాలు ఏదో ఆలోచించి ఆ నిర్ణయానికి వచ్చిన వాడిలా. పోనీ ప్రస్తుతానికి అలా రాసి, కానీ మళ్ళీ మళ్ళీ రమ్మని రాస్తూనే ఉంటారు. ఎన్నిసార్లు తప్పించుకోగలవు? నవ్వబోతూ అందామే. నిజమే. సరే, శనివారం మధ్యాహ్నం వెళతాను. వెళ్ళి చెప్పేయ్. దీనిలో మొహమాటమేముంది అందామే. కానీ తాను మొహమాట పడే కదా కొడుకు నిర్ణయానికి వదిలేసి వచ్చింది. ఆ తల్లి కొడుకుల సంభాషణ అటూ ఇటుగా విన్న వాణి రాత్రి పుస్తకాలు ముందేసుకుని కూర్చుని ఇద్దరు చదువుకునే వేళ అడిగింది వాణి హరిని. నువ్వు ఊరెళ్తున్నావా అని. అనుకుంటున్నాను వెళ్ళాలని పొడిగా జవాబిచ్చాడు హరిప్రసాద్. లాయర్ గారింటికా? అవును. ఎందుకు, ఏమిటి అని ప్రశ్నించి వివరాలు విశదంగా తెలుసుకోవాలని ఉంది వానికి. కానీ అతను ఆమెకు అవకాశం ఇవ్వకుండా గంభీరంగా ఉండిపోవటంతో మరేమీ ప్రశ్నించలేకపోయింది. 10 నిమిషాల తర్వాత, నాకేమీ చదవాలని లేదు. నువ్వు లైట్ ఆర్పి ఆ గదికి పోయి చదువుకో అని పుస్తకం మడిచి లేచిపోయాడు హరిప్రసాద్. అతను చెప్పినట్లుగానే లైట్ ఆర్పి ప్రక్క గదిలోకి వెళ్ళిపోయింది వాణి. తన పక్కలో చోటు చేసుకుని పడుకుంటున్న వాణిని, ఏమే, రోజు 11 గంటల దాకా చదివేవారు, ఇవాళ అప్పుడే కట్టేశారు అని నవ్వుతూ ప్రశ్నించింది శారదమ్మ. నీ కొడుక్కి చదవాలని లేదంట, లైట్ ఆర్పి పొమ్మన్నాడు. పాపం ఏం ఆలోచిస్తున్నాడో మరి. తను నవ్వింది వాణి. పాపం కుర్రనాగమ్మ, వాళ్ళు ఎంత స్వార్థమో చూడు. ఎవరిదత్తయ్యా? ఏమీ తెలియని దానిలా అడిగింది వాణి. చమత్కారి అని వాణి పుక్క పుడిచి నవ్వుతూ, వాడు నేను మాట్లాడుకునే మాటలు నువ్వు వినటం లేదు. ప్లేడర్ గారి మనవరాల్ని వీడు పెళ్ళాడాలట. ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నందుకు ప్రతిఫలం అడుగుతున్నారు వాళ్ళు. పోనీ నలుపో తెలుపో గుడ్డి సొట్టా లేని అమ్మాయి అయితే సంతోషంగా అంగీకరించేవాళ్ళం. కానీ ఆ పిల్లకి 2 కాళ్ళు సొట్ట, వికారంగా నడుస్తుంది. ముచ్చల్లాంటి పిల్లాన్ని దాన్ని కట్టుకోమని అడగటంలో ఏ న్యాయం ఉంది చెప్పు? మౌనంగా ఉండిపోయింది వాణి. ఇంతకీ నా తెలివి తక్కువతనం మొదటి నుంచి వాడిని ఇబ్బందులు పాలు చేస్తోంది అంది మళ్ళీ శాంతమ్మ స్వగతంలా. నువ్వు ఒప్పుకు రాలేదుగా అంది వాణి. లేదులే, కానీ తీరా వాడు వెళ్ళాక ఏం మొహమాటం పెట్టి వాడి చేత తల ఊపించేస్తారో అని భయం. గట్టిగా చెప్పు ఒప్పుకోవద్దని. చెబుతానే, కానీ తర్వాత మరేమీ మాట్లాడుకోలేదు వాళ్ళిద్దరూ. వాణి 15 గంటలు నిద్రపోయింది. కానీ శారదమ్మ మాత్రం చాలా రాత్రి వరకు నిద్రపోలేదు. ప్రక్క గదిలో హరిప్రసాద్కి నిద్ర పట్టలేదు. ఇద్దరి ఆలోచన ఈ సంబంధం ఎలా తప్పించుకోవాలా అని. ఉదయం హరిప్రసాద్ చేతికి కాఫీ అందిస్తూ, కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ముఖం పీక్కుపోయింది. రాత్రంతా నిద్రపోలేదా అడిగింది వాణి. అతనేమీ మాట్లాడలేదు. కాఫీ సిప్ చేస్తూ మౌనంగా శూన్యంలోకి చూస్తున్నాడు. నాకు అత్తయ్య అంతా చెప్పింది అంది వాణి. దానికి అతను జవాబు ఇవ్వలేదు. 2 నిమిషాలు టేబుల్ క్లాత్ సవరిస్తూ మౌనంగా ఉండిపోయి, అయితే రాత్రంతా నిద్రపోకుండా ఆలోచించి ఏ నిర్ణయానికి వచ్చావు ప్రశ్నించింది వాణి అతని ముఖంలోకి చూస్తూ. ఏ నిర్ణయానికి రాలేదు. వాళ్ళంతా నన్నెంతో అభిమానంతో చూశారు. వాళ్ళ సమయంలో నన్ను ఆదుకోకుండా ఉంటే రోడ్డు మీద బిచ్చగాడినే బ్రతికేవాడినేమో అన్నాడు హరిప్రసాద్. అతని ముఖంలోకి విస్మయంగా చూసింది వాణి. మళ్ళీ అన్నాడు హరి, మా మామయ్య రాస్కెల్, స్కౌండ్రల్. వాడు ఇప్పుడు ఎలా ఉన్నాడో ఒక్కోసారి అనిపిస్తుంది వాణ్ణి హత్య చేసి జైలుకు పోవాలని అని. ఏం చేశాడు హరి మీ మామయ్య అమాయకంగా అడిగింది వాణి. ఏం చేశాడు? తోడపుట్టిన చెల్లెలు డబ్బులు తినేసిన నీచుడు. ఆమెను ఆమె కొడుకును హింసించి ఇంటి నుంచి తరిమిన దుర్మార్గుడు. వాడి రూపం తలుచుకుంటే రక్తం ఉడికెక్కిపోతుంది. నన్ను కాల్చి చెప్పేంత కోపం వచ్చి వేడెక్కిపోతాను. తల ఉంచింది వాణి. తర్వాత అతను నీకు బాగా గుర్తున్నాడా అడిగింది. అతని రూపం అంత గుర్తులేదు, కానీ అతను కొట్టిన దెబ్బలు గుర్తున్నాయి. వాడంటే వణికిపోయేవాడిని. అతనికి పిల్లలు లేరా? మేము ఆ ఇల్లు ఊరు వదిలి వచ్చేసరికి వాడికి ఒక కూతురు ఉండేది. తర్వాత అతని విషయాలేమీ మేము తెలుసుకోలేదు. 2 క్షణాల తర్వాత అతను కాఫీ తాగి టేబుల్ మీద ఉంచిన ఖాళీ గ్లాస్ తీసుకుని వెళ్ళిపోతూ, ఏమైనా హరి,
నిండు జీవితం, నూరేళ్ల జీవితం. తాత్కాలిక ఆవేశంలో బలిపెట్టుకోకు. వారి యందు కృతజ్ఞత తెలియచేయటానికి ఇది మార్గం కాదు అంది వాణి. నూరేళ్ల జీవితం తాత్కాలిక ఆవేశంతో బలిపెట్టుకోకు. కృతజ్ఞత తెలియచేయడానికి ఇది మార్గం కాదు. నిజమా? వెళ్ళిపోతున్న వాణి వైపు కనులు వెడల్పు చేసుకుని చూశాడు హరి. గోపాలరావు గారు, పార్వతమ్మ, అనురాధ, రత్న, అతని మనసంతా ఖరాబైపోయింది. ఆనాడు వాళ్ళు ఇలా కోరతారని అనుకుని ఉంటే, కనీసం ఊహించి ఉంటే తాను ఆ ఇంట్లో క్షణం ఉండేవాడు కాదు. ఏ అనాథాశ్రమానికో పారిపోయి ఉండేవాడు. అన్యమనస్కరంగానే స్నానం అది ముగించి భోజనం ముందు కూర్చున్నాడు. మళ్ళీ ఏమో చెప్పబోయిన శారదమ్మ మీద చిరాకు పడిపోయాడు. ఏదో చేస్తాలే అమ్మా అంటూ. అదే ఆలోచించు, తొందరపడకు అని చెప్తుంటా అందావిడ. సాయంత్రం వస్తూనే బట్టలు ఓ జత బ్యాగులో సర్దుకున్నాడు. వెళ్ళొస్తానమ్మా అన్నాడు శారదమ్మతో. నేను చెప్పిన మాటలు గుర్తుంచుకో, మెత్తపడిపోయావు సుమా హెచ్చరించిందావిడ. అతను వెళ్ళాక అత్తయ్య ఒప్పేసుకుంటాడంటావేమిటి అడిగింది వాణి శారదమ్మని. ఎందుకు ఒప్పుకుంటాడు? వాడంత తెలివి మాలినవాడు కాదమ్మా దీర్ఘం తీసింది శారదమ్మ. ఏమో, స్వార్థాన్ని కృతజ్ఞతాభావం మింగేస్తే గొడిగినట్లంది వాణి.